మెదడులోన సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ నేరు ద్రవం ఉంటుందని మీకు తెలుసు. అది అన్ని నాడుల్లోకి ప్రవహిస్తుంది. ఆ బ్రహ్మరంధ్రం అంటే వెన్ను, ఇది స్పైనల్ కార్డ్ ఉంది కదా, దానిపైన మెడులా ఆబ్లాంగేటా, మిడ్ బ్రెయిన్, పాన్స్ మిడ్ బ్రెయిన్ అని 3 బ్రెయిన్ స్టెమ్ ఉంది. ఆ మధ్యలో సన్నని రంధ్రం ఉంటుంది. వెన్ను పాములకైతే సన్నని గొట్టం ఉంటుందో అది కూడా సన్నని గొట్టం ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్ లో ఉండే గొట్టం పేరు ఊర్ధ్వ సుషుమ్న. ఈ కింద ఉండేది అధో సుషుమ్న. ఈ అందరూ చేసే సాధనలన్నీ కింద అధో సుషుమ్నలోనే. ఊర్ధ్వ సుషుమ్నలోకి వెళ్ళడానికి కొంత అనుభవం కావాలి, గురుబోధ కావాలి, దానికి ఎంతో రకాలుగా అన్ని రకాలు నేర్చుకోవాలి. అది అయిన తర్వాత ఈ గొట్టం నుంచి మళ్ళీ ఇక్కడ 3వ థర్డ్ వెంట్రుకలు అంటారు. ఆ థర్డ్ వెంట్రుకల్లోకి ఓపెన్ అయ్యే రంధ్రం పేరే బ్రహ్మరంధ్రం. కానీ వేదాంతులు ఇక్కడ కూడా బ్రహ్మరంధ్రం అంటారు. దానికి ఆ సందర్భంలో చెప్పిన బ్రహ్మరంధ్రం వేరు, ఇది వేరు. యోగికి ప్రాక్టికల్ చేయవలసింది ఇక్కడ. సో ప్రవేశించడం ఏమిటి కొత్తగాను, అది అట్టించడం వస్తుంది. అది ఎప్పుడు అది వస్తే కదా ఇవన్నీ పనిచేస్తున్నాయి. సో మళ్ళీ ప్రవేశించడం ఏంటి, దానికి ఏమిటంటే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే నదికి ఆనకట్ట కట్టి అక్కడ రిజర్వాయర్ తయారు చేసిన తర్వాత ఆ ఎత్తు నుంచే కిందకి పంపిస్తారు జలపాతం ద్వారా, అది ప్రొడ్యూస్ చేస్తారు. దానికి ముందు ఏంటంటే పవర్ కెనాల్ అని ఒకటి ఉంటుంది. జలపాతం అని అంటే ఆ రిజర్వాయర్ నుంచి ఈ పవర్ కెనాల్ ద్వారా వాటర్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత పడితే ఇక్కడ విద్యుత్ తయారవుతుంది. ఇది రిజర్వాయర్. మన వెన్నుపాములోని కిందకి వచ్చేది అది పవర్ కెనాల్. అది ఫ్లో అవుతుంది కిందకి. ఇప్పుడు మన ప్రవేశం అంటే అర్థం ఏంటంటే ఈ పవర్ కెనాల్లో ఉండే వాటర్ రివర్స్ లో ఇక్కడికి పంపించాలి. ఆ రివర్స్ పంపించేటప్పుడు ఒక తరంగం వ్యతిరేకంగా వెళ్తుంది. ఆ తరంగం ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం తడుతుందో అప్పుడు ప్రవేశించినట్టు అర్థం. అంతే తప్పించుగా అక్కడ ఏం లేదు.